అయినా మీరు దేవుని చంపేసినప్పుడు ఆ బ్యాగ్ని తీసుకొచ్చేయాల్సింది సార్, లేదంటే ఈ పాటికి ఇదంతా ఉందని కాదు. ఇంతకీ ఆ బ్యాగ్లో ఏముంది సార్? హలో ల్యాన్స్, చెప్పు. నువ్వు చెప్పిన ముగ్గురు దొరికారు, త్వరగా రా. బ్యాగ్ 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 ఆ బ్యాగ్ ఎక్కడ మేము ముగ్గురికే తెలుసు. మర్యాదగా ఆ బ్యాగ్ ఎక్కడ చెప్పండి. ఆ బ్యాగ్ కోసం నాకేం తెలియదు. మా ముగ్గురికి ఆ బ్యాగ్ గురించి ఏం తెలియదు. ఈ ముగ్గురిని వదిలేయాలంటే నాకు 3 కోతులు నీతి కదా చెప్తూ చూపించి వెళ్ళిపోండి, అప్పుడు ఈ ముగ్గురిని వదిలేస్తాను. అన్నా బాబీ, ఇది కరెక్టే అంటావా? కరెక్టే బాస్. ఏంటి బాబీ నువ్వు అన్నిటికీ ఎలా నమ్మేస్తావు? అంటే వీడు చెడు విని చెడు చూస్తాడా? అంటే వీడు చెడు విని చెడు మాట్లాడతాడా? అంటే వీడు చెడు చూసి చెడు మాట్లాడతాడా? బాబీ, వీళ్ళ ఇంట్లో నాకు నీతి కనిపించట్లేదు, అందుకే నిన్ను వదిలేస్తా అనుకున్నావా? ల్యాన్స్, వాళ్ళ ముగ్గురిని చంపేశావు కదా, మరి ఆ బ్యాగ్ సంగతి ఏంటి? ఆల్రెడీ డిపార్ట్మెంట్లో మనీష్ అనేవాడు మన దగ్గర చేరి ఆ బ్యాగ్ని కొట్టేసి ఆ బ్యాగ్ సత్యరాజ్కి ఇచ్చాడు. వాడిని పట్టుకొని ఆ బ్యాగ్ని రప్పిస్తాను. ఆ బ్యాగ్ నాకు కావాలి. కమిషనర్ సార్ చెప్పండి. సత్యరాజ్, ఐ మీన్ ట్రబుల్. ఓకే సార్, వస్తున్నా. ఏరా గట్టిగా తగిలిందా? ఎన్నిసార్లు రా నా చేతిలో చచ్చి బతుకుతావు? సరే, నీకు కథ చెప్పనా? చెప్పు. ఒక అడవి ఉంది. అడవికి రాజు అనే సింహం ఉంది. అడవికి రాజు అనే సింహం అడవి బాగోగులు చూడడానికి బయలుదేరినప్పుడు అక్కడ అడవి బాగున్నప్పుడు 2 నక్కలు సింహం కోసం మాట్లాడుకుంటున్నాయి. సింహాన్ని మనం సింహాసనం నుండి దించి మనం అడవికి ఎలాగైనా రాజు అవ్వాలని, అడవిని పాడు చేయాలని. అది విన్న సింహం అడవిలో ఉన్న జంతువులందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఇక నుండి నేను సింహాసనం నుండి దిగిపోతున్నాను, కాసేపు రెస్ట్ తీసుకుంటానని చెప్పింది. అది విన్న జంతువులు అడవికి రాజు అనే సింహమే బాగా చేయగలదు రాజు పరిపాలన, ఇంకెవరూ బాగా చేయలేరని మాట్లాడుకుంటున్న సమయానికి 2 నక్కలు ముందుకొచ్చాయి, అడవికి రాజుగా మేము ఉంటామని. అది విన్న సింహం, మీలో అడవికి రాజు అవ్వాలంటే మీకు పరీక్ష ఉంది. అడవి చివర గృహం ఉంది. ఆ గృహంలో నాకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. మీలో ఎవరైతే ఆ గృహంలోకి వెళ్ళి ఆ వస్తువులు ముందు తీసుకొస్తారో వాళ్ళే అడవికి రాజుగా నేను ప్రకటిస్తాను. అది విన్న నక్కలు అడవి గృహ దగ్గరికి వెళ్ళి బయట సింహం వస్త్రాలు ధరించుకొని లోపలికి వెళ్తున్న నక్కలు మళ్ళీ బయటకు తిరిగి రావు. ఎందుకు ఆ నక్కలు తిరిగి రాలేదు? ఇంతకీ ఆ గృహలో ఏముంది? ఇంతకీ ఆ గృహలో ఒక పులి ఉంది.
ఇంతకీ కథ ఏంటి? పులి కింద సింహం పనిచేస్తుందా, సింహం కింద పులి పనిచేస్తుందా, లేదా సింహం పులి కలిపి అడవి కింద పనిచేస్తున్నారా? ఆగాగాగు, మరి ఆ కథలో 2 నక్కలు దేవుని విట్టుపోయా? అయితే ఆ కథలో పులి నేనేనా? అసలు ఈ కథలో నన్నే ఎందుకు పులిగా ఎంచుకున్నావు? ఎందుకంటే నేను నీ ప్రొఫైల్ చూశాను. డిపార్ట్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్వి. సో ఎవరు నమ్మాలో తెలియక నేను అనోనమస్గా కాల్ చేసి నీకు అన్ని మెషన్స్ ఇస్తున్నాను. నేను కూడా మీకోసం ఎంక్వైరీ చేశాను. మీరు కూడా డిపార్ట్మెంట్ మనిషి అని నాకు తెలిసింది. మీరు ఈ ప్రాసెస్లో మీ జాబ్ని, మీ ఫ్యామిలీని, మీ రెస్పెక్ట్ని కోల్పోయారని తెలిసింది. కొంతమంది మిమ్మల్ని కిడ్నాప్ చేసి మీ ముఖాన్ని వాడుకున్నారని తెలిసింది. అసలు మీరెందుకు కమిషన్ చంపారు? ఎందుకంటే ఇంటర్నేషనల్ డీల్లో కమిషనరే మెయిన్ హెడ్ కాబట్టి. ఈరోజు అన్ని కోల్పోయినంటే వాడే కారణం. అందుకే వాడిని లేపేశాను. సరే, చంపితే చంపావు. నువ్వు చంపిన వాళ్ళందరూ చెడ్డోళ్ళే కాబట్టి అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ భలే దొరికావు. సార్ మీకు అర్జెంట్ కాల్ సార్. డిపార్ట్మెంట్లో గన్ బాగా హ్యాండిల్ చేస్తావు కదా, బాగా హ్యాండిల్ చేయి. హలో, ఎవరు? ఏ సత్యరాజ్, నేను ల్యాన్స్. నీ మనిషి నా దగ్గర జాగ్రత్తగా ఉన్నాడు. ఆ బ్యాగ్ తీసుకొచ్చి మనిషిని సేఫ్గా తీసుకెళ్ళి ఉంటాను. బాయ్. బ్యాగ్ ఎక్కడ? మనీష్ ఎక్కడ? ఎక్స్చేంజింగ్ ఒకేసారి జరగాలి. మన వాళ్ళకి కాల్ చేసి కోడ్ చెప్పి కంటైనర్ రిలీజ్ చేయించు. 621311 ల్యాన్స్ కోడ్ రాంగ్ అంటున్నారు. సార్ ఏమైంది సార్? ఆ బ్యాగ్లో ఏం లేదు సార్. గన్ ఉంది సార్. అది మామూలు గన్ అయి ఉంటుందిలే, పక్కన పడే. మీరు అనుకుంటున్నట్టు ఇది మామూలు గన్ కాదు సార్. దీనికి డిపార్ట్మెంట్కి ఏదో సంబంధం ఉంది. డిపార్ట్మెంట్లో గన్ బాగా హ్యాండిల్ చేస్తావు కదా, బాగా హ్యాండిల్ చేయి. సుహాస్, చెప్పండి సార్. ఒక నెంబర్ చెప్తాను, నోట్ చేసుకో. ఎస్ సార్. 225 5 180905. ఈ నెంబర్ని డీకోడ్ చేయి. ఎస్ సార్. సార్, నాకు ఎందుకు ఇది కంటైనర్ నెంబర్లో ఉంది సార్. సుహాస్, చేంజ్ ది కోడ్. ఓకే సార్. బాయ్స్, ఇక్కడ నుంచి మీరు వెళ్ళరు, మీ దగ్గర ఉన్న కోడ్ వెళ్ళదు. రేట్లు అయిపోయా? ఎలికెందులే కష్టానికి తప్ప.
అంతే నన్ను వదిలే నన్ను వదిలే ఆ డీల్ కోసం చెప్పేస్తాను నీకు. ఆ డీల్ కోసం ఏం చెప్పవసరం లేదు, అన్నీ నాకు తెలుసు. ఎలా? అర్జున్ సార్, నువ్వు అనుకుంటే దొరకలేదు, నేను అనుకుంటే దొరికాను. దేనికి? ఏం చెప్పడానికి దొరికావు? ఎందుకంటే ప్లాన్స్ అనేవాడు ఒక ఇంటర్నేషనల్ డీల్ చేయబోతున్నాడు. ఇందులో కమిషనర్ హ్యాండ్, డిపార్ట్మెంట్లో కొంతమంది హ్యాండ్ కూడా ఉంది. ఆ డీల్ కొన్ని కంటైనర్స్లో జరుగుతుంది. ఆ కంటైనర్స్ ఇల్లీగల్గా నుండి లీగల్గా పట్టుకెళ్తాం. ఇప్పటికైనా కంటైనర్స్గా రిలీజ్ అయితే ఇండియాలో 15,000 కోట్ల నుండి 60,000 కోట్ల వరకు ప్రతి ఒక్క చేతిలో కన్నట్టు. అప్పుడు మాఫియా కింద ప్రతి ఒక్కరు నలిగిపోతారు. ఇండియాలో మొత్తం చెడే కనిపిస్తుంది, ఎక్కడ మంచి కనబడదు. కొన్నిసార్లు చెడు చూపించైనా మంచి చేయాలని చెడైన ముసుగులో మంచి కోసం ప్రయత్నిస్తున్నా. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఈ మిషన్ నువ్వే కరెక్ట్ అని ఎంచుకున్నాను. సరే, నాకు చిన్న హెల్ప్ కావాలి. యాంగ్స్టర్స్ అందరూ కంటైనర్స్ రిలీజ్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తారు. సో మన ఇద్దరు ఒకటై ఈ మిషన్ ఆపాలి. అర్జున్ బతికే ఉన్నావా? మీరు చంపింది క్రిమినల్స్నే కాబట్టి మీ మీద ఉన్న కేసులను ఎత్తేస్తున్నాం సార్. చెడు ఎప్పుడు లోపల ఉండాలి సార్, మంచి ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటాయి. మరి మాఫియాకి ఎండొక్కట పడినట్టే సార్. చూడాలి.